చెప్పు ఇప్పుడు. ఇవాళ మా పెద్దన్న కోసం కేక్ తయారు చేస్తున్నా. కేక్ ఐస్ క్రీమ్, ఓరియో ఐస్ క్రీమ్. అదే ఓరియో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నా మా పెద్దన్న కోసం. నేను ఇవాళ అదే మా రికీ అన్న బర్త్డే ఉంది ఇవాళ, అందుకే స్పెషల్గా నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నా. ఓరియో ఇంకా కస్టర్డ్, ఫ్రెష్ క్రీమ్, ఇంకా ఓరియో ఫ్రెష్ క్రీమ్, అంతే. తర్వాత బాగా ఇట్లా ఒక బౌల్లో తీసుకొని, అదే ఒక కప్లో తీసుకొని ఇట్లా చేసేయాలి. తర్వాత నైట్ 12 అదే 2 వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నైట్ 2 వరకు. ట్యాప్ అండి కడుగుతా, కడిగి అయిపోతుంది కదా, పక్కన పెట్టి. అయ్యో రామా, జరుగు, నీ మేకప్ అంతా పోతుంది. ఎన్ని పనులు చేస్తుందో మా కన్నమ్మ అయితే, చాలా పనులు చేస్తుంది. అక్కడ ఉంటుంది, బట్టలు ఉంటుంది, ఊడుస్తుంది, టీ పెడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫ్రిడ్జ్ డోర్కి ఫ్రిడ్జ్ డోర్, డీప్ ఫ్రిడ్జా కింద ఫ్రిడ్జా? డీప్ ఫ్రిడ్జ్ పైన పెట్టాలి. అందుట్లో పెట్టమా, ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎంతసేపు ఉంచాలి? అదే నైట్ 2 వరకు. నైట్ 2 వరకు, అర్ధరాత్రి 2 వరకా? నార్మల్ 2 వరకు. ఆఫ్టర్నూనా? మరి నైట్ అంటావు? బాయ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పు. ఇక తినేసినావు కదా, ఇగో ఐస్ క్రీమ్ 2 o'clock వరకు ఉంచుతా అని చెప్పింది. అందరు లప్ప తినేసిరు. 11కే మార్నింగ్ ఎప్పుడు 8 o'clock ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తే 11 o'clock తినడం స్టార్ట్ చేసేసారు. నాది కూడా నాకు చెప్పకుండా. ఇంకా టేస్ట్ చూడు మమ్మ అని నా దగ్గరకు వచ్చి టేస్ట్ చెయ్యి అంటుంది. నాకు షాక్ ఇచ్చింది. సరే, బాగుందా? నిజంగా బాగుంది. మా అమ్మ నా కోసం ఇవాళ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసింది. వావ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పెద్దోడిది బర్త్డే, మా చిట్టది పెద్దన్న బర్త్డే. ఇంకా అలా డెకరేషన్ కష్టపడి డెకరేషన్ చేస్తుండు. రికీ అన్న బర్త్డేకి రికీ అన్ననే డెకరేషన్ చేసుకుంటుండు. ఏవో లైట్ పెట్టేసిండు, కర్టన్స్ పెట్టేసిండు. ఆయన బర్త్డే కాడే చేసుకుంటుండు పాపం. సేమ్ నేను కూడా అంతేరా, నా దానికి నేనే చేసుకోవాలి. పెద్దోళ్ళు పుడితే ఇదే శాపం, అదొక శాపం. షార్ట్స్ ఆడే తెచ్చుకుంటు 15 షార్ట్స్, అది కూడా అప్పటికి. గిఫ్ట్ కాదు కదా మరే, అంతే అంతే, గిఫ్ట్ కాదు. చూడు, నువ్వేం చేస్తున్నావురా? బెలూన్స్ ఆపుతున్నావా? ఉదేసిరా వీడు కట్టేటోడు. ఓ బాగానే బెలూన్స్ అన్ని ఉదేసిరు. సరే, ఇప్పుడు అవన్నీ 3 చేయండి. వెరీ గుడ్ బాయ్. ఎవరు ఊదిరు? అప్పటి నుంచి ఒకటే బెలూన్ ఊదుతుండా? మరి అందరే అంతే.
తేడాలు నాకే వస్తాయి. బర్త్డేకి ఇవాళ నేను మేకప్ వేసుకుంటున్నా. అదే నీ అవుట్ఫిట్ చూపియవా? వా సూపర్. outfit. వేదాక్షి మేకప్ కిట్ ఇది. మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది కదా ఆ మేకప్ కిట్. దాంట్లో మీ గేమ్స్ పంపించారు. బూచి లాగా రెడీ అవ్వబోతుంది ఇప్పుడు నా చిట్టి తల్లి. వెయిట్ అండ్ సీ. నా చిట్టి తల్లి ఇప్పుడు బూచి నుంచి ప్రిన్సెస్ అయింది. ప్రిన్సెస్. ఇప్పుడు హెయిర్ స్టైల్. దువ్వక ఈమె జుట్టు దువ్వక ఒక 10 days అయ్యిందేమో. చిక్కులు చిక్కులు చిక్కులు. ఎప్పుడు ఇదే ఏడుపు. బర్త్డే బాయ్ అయ్యండి. నేనే కొనిపించిన కదా పెట్టి. బాగాలేదా డ్రెస్ అన్నది? బాగుంది కొంచెం. కొంచెం కొంచెమే బాగుందంట. అంటే ఇప్పుడు ఈమె బాగుందని చెప్పాలి కదా. నాదే బాగుంది. నా చిడి తల్లి రెడీ అయిపోయింది. అప్పుడే ఆ, గిఫ్ట్ పొట్టిదేం రెడీ అవుతుంది. పొట్టిగా ఏమంటారంటే కొడతా. తీరా పట్టుకో. ఏ హ్యాపీ బర్త్డే రికి అన్న అని చెప్పు. 1, 2, 3 హ్యాపీ బర్త్డే రికన్నా. థ్యాంక్ యూ బాబా. నేనేమనుకున్నా తెలుసా? థ్యాంక్స్ నాయక్ అనుకున్నా. హాయ్ చెప్పు రతమా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు. రికి అన్నకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. చెప్పు అక్కడ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అదే రికన్నా ప్రైజ్. 1, 2, 3 హ్యాపీ బర్త్డే రికన్నా. ఇక్కడ మళ్ళీ ఫోటో తీయాలా బిని? One, two, three. మొత్తం తిరిగాకు పెట్టి. మీరు ఆపినానా? పాజ్ చేసిండాడు, పాజ్ చేసి. పెద్ద సస్పెన్స్ లా ఉంది మాకు. జల్దీ ఫోకస్ కరో. నీకు ఇట్లాగా దూరం దూరం. పైసా పైసా పైసా. పెద్ద పెద్దది పెట్టిండు. పెద్ద కడుపు కదా. ఏసీ ఎదురా అరే ఆ వైట్ డ్రెస్ వచ్చాయి ఇక. బుక్లో పెట్టినా. చాలా अच्छा है खा लो पूरा.
వేసుకా. ఏ, 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 ఏ. ఏయ్. ఏ ఆగరా తాగగల ఆంటీ కూడా అయిపోయి ఏ రాదు రాదు